మనోర్మాలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఆలు టమాటో రైస్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఒక్క విజిల్తో తయారైపోయే ఈ రెసిపీ టిఫిన్ బాక్స్లో ప్యాక్ చేసుకోవడానికి, అలాగే బ్రేక్ఫాస్ట్లో సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చేసే విధానం చూసే ముందు మీరు ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇప్పుడు చేసే విధానం చూసేద్దాం. 1 కప్పు రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసి నీళ్ళు పోసుకొని మీ టైం చూసుకొని 10 నిమిషాలైనా 20 నిమిషాలైనా నానబెట్టుకోండి. ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ దాకా రైస్ నానబెట్టినాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 2 స్పూన్ల ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ సాహీ జీరా, 1 బడి ఇలాచీ, 1 స్టార్ అనీస్, 1 బే లీఫ్ వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆలు పెద్ద సైజులో కట్ చేసినవి, అలాగే పచ్చిమిర్చి 2, 1 పెద్ద సైజ్ ఆనియన్ వేసుకొని వేపుకోవాలి. ఆనియన్ పింక్ కలర్ వచ్చిన తర్వాత ఇవి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకొని ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత 2 పెద్ద సైజ్ టమాటో పండ్లు సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం పొడి, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఫుల్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి టమాటో పండ్లు మెత్తగా అయ్యేదాకా, సాఫ్ట్ అయ్యేదాకా 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. అలాగే టమాటో పండ్లు సాఫ్ట్ అయిన తర్వాత ఈ విధంగా మెత్తేసి దాంట్లో ఉన్న వాటర్ పోయేలాగా వేపుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల టమాటోలో పచ్చి వాసన ఉండదు. టమాటో పచ్చి వాసన పోయేదాకా ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ దాకా పుదీనా ఆకులు వేసుకోవాలి. పుదీనా ఆకులు వేయడం వల్ల ఈ రైస్ రెసిపీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 10 ఆకుల దాకా వేసుకొని ఒక్కసారి కలిపేసి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ 1 కప్పు రైస్కి 1.25 దాకా వాటర్ పోస్తున్నాను. రైస్ ఉడికిన తర్వాత 2 లవంగాలు, 2 యాలకులు, అలాగే అదే సైజువి 2 దాల్చిన ముక్కలు పొడి చేసి వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన రైస్ నీళ్ళు వంపేసి వేసుకోవాలి. నీళ్ళు ఉడుకుతున్నప్పుడే రైస్ వేసుకొని ఒక్కసారి కలిపేసి ప్రెషర్ మూత పెట్టేసుకోవాలి. ప్రెషర్ మూత పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేదాకా చూసుకోవాలి. 1 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా రైస్ పొడి పొడిగా ఈ విధంగా నేను చెప్పిన కొలత ప్రకారంగా చేస్తే ఈ విధంగా 1 విజిల్కే ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా చేసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ.
మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అలాగే మీకు ఈ రెసిపీ పక్కన పెరుగు పచ్చడి చాలా మంచి కాంబినేషన్.